ఇందాక మీరు కంపేర్ చేస్తూ ఉంటే సుష్మా గారు అంటుంటే గుర్తొచ్చింది నాకు. ఆవిడ ఒక ఫైటరే ఉన్నారండి. ఆవిడని కూర్చోబెట్టి ఫుల్ యాక్షన్ సినిమా తీసేయచ్చు. అంటే నేను కూడా అలాంటి ఎక్సర్సైజ్ చేయలేను. బాక్సింగ్ బ్యాగ్కి తలకిందలుగా కూర్చోబెట్టి చూస్తుంటే ఎంత టఫ్ ఎక్సర్సైజ్ ఇవి ఎలా చేస్తాను అనుకునేవాడిని. ఇవి సింగిల్ హ్యాండ్ పుషప్స్ చేసేస్తుంటారు, డబుల్ ఇట్లా బొట్టనీళ్ళతో పుషప్స్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న ఆవిడ. an actor who has a great self-respect and who demands respect because of her conduct, and a great performer. అంటే ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ ఈజ్ ఎక్సలెంట్. అంటే డిమాండ్ చేస్తే ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్. అంటే రైటర్స్ ఫీల్ లైక్ రైటింగ్ సంథింగ్ అబౌట్ హర్, లైక్ ఇంప్రవైజింగ్ సంథింగ్ అబౌట్ హర్. అలాంటి శ్రేయా రెడ్డి గారికి తో యాక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇలాంటి కథకి సుజిత్ గారు కథ చెప్తున్నప్పుడు నాకు ప్రియాంక గారికి గురించి ఇప్పుడు సాఫ్ట్ ఉంటుంది, ఒక ట్రెడిషనల్గా ఉంటుంది. ప్రియాంక మోహన్ గారి గురించి చెప్పినప్పుడు ఫస్ట్ వెళ్ళగానే సీన్ ఏంటంటే కటానా స్ట్రైట్ అవే నా ఓజీ ఫిలిం ఏంటంటే ప్రియాంక మోహన్ గారితో స్టార్ట్ అయింది కథ. ఒక భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది. నాకు చాలా జనరల్గా ఇలాంటి సీన్స్ నేను అవాయిడ్ చేయను, కానీ నాకు సరిగ్గా చేయలేని ఒక భావంతో చేయను. బట్ సుజిత్ చెప్పిన బేసిక్ ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య ప్రేమ కథ ఎంత బాగుంటే నాకు ఈ గ్యాంగ్స్టర్ డ్రామాని అంత చేయగలను. అందువల్ల నాకు మీరు కూర్చోబెడతారు అడిగినవన్నీ ఇబ్బంది లేకుండా చేయగలిగాం. సో అలాంటి అసలు ముందు పరిచయం లేదు, ఏం లేదు, జస్ట్ కూర్చొని జస్ట్ షేక్ ఇచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ప్రియాంక గారికి జస్ట్ బిట్ ఇంప్రవైజేషన్ హియర్ అండ్ దేర్. ఒక సెన్సిటివ్ యాక్టర్, చాలా ఈ కన్మణి పాత్రకి చాలా గొప్ప